హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అరవింద విషయంలో పద్మావతి చేసిన తప్పుని ఎప్పటికీ క్షమించనని చెప్పి కోపంగా ఉంటారు విక్రమాదిత్య. ఇక కుచల కుటుంబ సభ్యులందరి ముందు, అవును, ఈ అక్క చెల్లెళ్ళు ఏదైనా ఇలాగే దాచేస్తారు. ఇదిగో ఈ అనుకి పిల్లలు పుట్టరని తెలిసి కూడా ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాచేసింది. ఈవిడ గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాకు ఈ జన్మకి మనవరాలో మనవన్నో ఎత్తుకునే యోగ్యత లేదని అర్థమైంది అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది కుచల. అను అలాగే ఆర్య బాధపడుతూ ఉంటారు. చూడు అను, బాధపడద్దు. నీకు పిల్లలు పుట్టకపోయినా నిన్ను తల్లిని మాత్రం నేను చేస్తాను. నువ్వు ఒక మంచి అమ్మవి అవుతావు. అప్పటిదాకా అమ్మ ఇలాగే అంటుంది అని చెప్పి అనుని ఓదారుస్తారు ఆర్య. ఇది ఇలా ఉండగా మురళి అరవిందని ఇక అక్కడి నుండి వేరే ఊరికి తీసుకువెళ్ళాలని లగేజ్ అంతా సర్దుకొని కారులో పెట్టిస్తూ ఉంటారు. ఏంటి రానమ్మా, భయపడటం లేదు, ఏంటి నీ ధైర్యం అని అంటారు. నా ధైర్యం నా పాప చేరవలసిన చోటికి చేరిపోయింది. నువ్వు నాకు ఏమీ చెయ్యలేవు. పవర్ ఆఫ్ పట్టాన్ని నేను రాస్తేనే నీకు ఆస్తి వస్తుంది. నన్ను చంపేస్తే ఎప్పటికీ నీకు ఆస్తి రాదు. అందుకే నన్ను నువ్వేమీ చెయ్యలేవని నాకు తెలుసు అని చెప్పి అంటుంది అరవింద. అవునా అని చెప్పి తన్ని లాక్కెళ్ళి వేరే ఊరికి తీసుకువెళ్తూ ఉంటారు మురళి. ఇది ఇలా ఉండగా మనకి కొత్త క్యారెక్టర్స్ని చూపించబోతున్నారు. పద్మావతి జీవితంలోకి ఒక కొత్త క్యారెక్టర్ రాబోతున్నారు. ఆ క్యారెక్టర్ పద్మావతిని అలాగే విక్రమాదిత్యని కలపబోతారా, లేకపోతే పద్మావతికి దగ్గర కాబోతున్నారా అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. మనకి ఒక ఇల్లు చూపిస్తారు. ఒక ఆమె పని అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మగారు, మీరెందుకు మిక్సీ వేస్తుంటే ఇంత కోపంగా ఉన్నారు, ఏమైంది అని అడుగుతుంది. ఆపవే, నేను మిక్సీ వేసి జ్యూసులు చేసి నా కొడుక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 2-3 సంవత్సరాల నుండి పెళ్లి చేసుకోరా అంటే నా కొడుకు పెళ్లి చేసుకోవటం లేదు. వీడిని ఎలా తిట్టాలో నాకే అర్థం కావట్లేదు అని అంటుంది ఆవిడ. అమ్మా, మీరు ఇంకా గట్టిగా ప్రయత్నాలు చెయ్యండమ్మా అని అంటారు ఆ పని మనిషి. చేస్తా అని చెప్పి జ్యూస్ తీసుకుని వెళ్తుంది తన కొడుకు దగ్గరికి. తన కొడుకే కొత్త క్యారెక్టర్. జిమ్ చేస్తూ ఉంటారు. ఏంటమ్మా జ్యూస్ తీసుకొచ్చావు, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అంటారు. కోపంగా ఉండదా, భార్య రావాల్సింది, భార్య తీసుకురావాల్సింది ఇంకా కన్న తల్లే తీసుకొస్తుంది. ముందు నువ్వు పెళ్లి చేసుకోరా అని అంటుంది. చేసుకుంటాను, నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పాను కదా, ఇంకా ఎందుకు చెప్పు సుగుణ అని చెప్పి వాళ్ళమ్మని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు ఆ కొత్త క్యారెక్టర్. ఇలా కొత్త క్యారెక్టర్ ఇంటిలో ఎవరెవరు ఉంటారా అన్నది మనకి చూపిస్తారు. ఇది ఇలా ఉండగా పద్మావతి కొత్త గెటప్లో మారిపోతుంది. ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి ఉద్యోగం చెయ్యాలని చక్కగా శారీలో కాకుండా పంజాబీ డ్రెస్లో రెడీ అవుతూ ఉంటుంది పద్మావతి. ఇంతలో అను వచ్చి, అమ్మి ఎక్కడికి వెళ్తుండావు అనగానే, ఇంటర్వ్యూ కక్క, జాబ్ చేయాలని డిసైడ్ అయిపోయాను అని అంటుంది పద్మావతి. అక్కడికి వచ్చిన విక్రమాదిత్య, ఈవిడ గారికి ఎవరు జాబ్ ఇస్తారో వాళ్ళు అయిపోయినట్టే అని మనసులో అనుకుంటారు. అక్క, శారీలో అయితే రోజు ఇబ్బంది అవుతుంది, అందుకే ఈ రోజు నుండి ఇలా డ్రెస్లోనే వెళ్తున్నాను. వెళ్తా అక్క అని చెప్పి దేవుడికి నమస్కారం చేసి ఇక ఇంటర్వ్యూకి ఇంతకు ముందు ఉన్న తన పాత స్కూటర్ని నీట్గా చేసి బయలుదేరుతుంది పద్మావతి. ఇకపై పద్మావతి మనకి పంజాబీ డ్రెస్సుల్లో మళ్ళీ ఎంత హుషారుగా ఉండేదో అంత హుషారులో చూపించబోతున్నారు. విక్రమాదిత్య తనలో తను నవ్వుకుంటారు. అక్క, నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ తను కూడా క్యాబ్ డ్రైవర్గా వెళ్తూ ఉంటారు విక్రమాదిత్య. ఇక అను రోడ్డు మీదకి వస్తుంది. గుడికి వెళ్ళి, స్వామి, విక్రమాదిత్య గారు నాపై ఇంకా కోపంగా ఉన్నారు. మా ఇద్దరూ కలవాలి అంటే ధృవాలకున్నంత దూరం ఉందని చెప్పారు. వదిన అలాగే పాప ఎక్కడున్నా నేను తీసుకువస్తాను స్వామి. అప్పటిదాకా విక్రమాదిత్య గారు నాపై కోపంగానే ఉంటారు. కానీ
మీరే నన్ను ఆయన్ని కలపాలి. కలపాలి అంటే కుదరదు దేవుడా, ఖచ్చితంగా ఎవరినో ఒకరిని పంపించండి అని చెప్పి ఇక పద్మావతి దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది. కరెక్ట్గా మనకి అప్పుడే కొత్త క్యారెక్టర్లో ఉన్న హర్షని చూపిస్తూ ఉంటారు. ఇక హర్ష డ్రైవర్ అంటారు, సార్ మీకు అమ్మగారు పెళ్లి చేసుకోమంటున్నారు, ఆ పనేదో చేసేయచ్చు కదా అని అంటారు. ఆపుతావా? ఇంట్లో ఉంటే మమ్మీ, ఇక్కడేమో నువ్వు. పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. నిజంగా నచ్చిన అమ్మాయి దొరికితే నేను వెనక ముందు చూడకుండా ఖచ్చితంగా తన్ని పెళ్లి చేసుకుంటాను. తను పేదింటి రాలైనా ఇక ఏదైనా అనగానే, సరే మీకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు మీరు చూడలేదా అని అడుగుతారు డ్రైవర్. చూడలేదు, అందుకేగా పెళ్లి చేసుకోలేదు అనగానే, సార్ వర్షం వస్తుంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని అంటారు. అయితే అవ్వనివ్వండి, చూడు ఆ వర్షం చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అంటారు హర్ష. ఏమనిపించడం ఏంటి, ట్రాఫిక్లో ఇరుక్కుపోయామనుకుంటున్నాను అనగానే, నీకు అదే తెలిసింది, నాకు మాత్రం ఈ వర్షంలో చక్కగా మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము అని పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. నువ్వుండు, నేను ఎంజాయ్ చేస్తాను, ఈలోపు ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది అని చెప్పి గబగబా ఇక కొత్త క్యారెక్టర్ హర్ష రోడ్డుపైకి వస్తారు. వర్షంలో తడుస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే పద్మావతి కనిపిస్తుంది. తన బైక్ని అక్కడ ఆపి, అబ్బా ఈ వర్షం ఎంత బాగుంది, వర్షం వస్తుంది కదా అని తడిచిపోతామని అందరూ దాక్కుంటారు. నేను ఆ టైపు కాదబ్బా, నేను వర్షాన్ని ఎంజాయ్ చేయాలి, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. తడిస్తే తడిచాను, జలుబు చేస్తే జలుబు చేస్తుంది, అంతే కదా అని చెప్పి తన బైక్ని పక్కన పెట్టి ఇక వర్షంలో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే చూస్తారు కొత్త క్యారెక్టర్ హర్ష. ఏంటి ఈ అమ్మాయి అచ్చం నాలాగే ఆలోచిస్తుంది, ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నా నాకు నచ్చిన పనే నేను చేస్తాను, తను కూడా అలాగే చేస్తుంది అని అలాగే పద్మావతి వైపు చూస్తూ ఉంటారు కొత్త క్యారెక్టర్ హర్ష. ఈలోపు పిల్లలందరూ వస్తూ ఉంటారు. వర్షంలో మీకు తడవాలనుందా అంటే, అక్క నువ్వు పెద్దదానివి కాబట్టి నువ్వు తడుస్తున్నావు, మాకు మా అమ్మ వాళ్ళు కొడతారు అనగాని, కొడితే కొట్టారు, ఈ వర్షం మళ్ళీ ఆగిపోతుంది అని చెప్పి ఇక వాళ్ళందరితో పాటు డ్యాన్స్ వేస్తుంది పద్మావతి. ఇంతలో ఐస్ క్రీమ్ బండి వస్తుంది. ఈ వర్షంలో ఐస్ క్రీమ్ తినాలి, రండి రండి అని చెప్పి అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించి తను కూడా ఐస్ క్రీమ్ తింటూ చాలా హ్యాపీగా ఉంటుంది పద్మావతి. ఇక పద్మావతిని అలాగే చూస్తూ ఉంటారు ఆ కొత్త క్యారెక్టర్. ఇంతలో వర్షం తగ్గిపోతుంది. సార్ వర్షం తగ్గింది, ఇక్కడ ట్రాఫిక్ కూడా క్లియర్ అయింది, రండి సార్ అని అంటారు డ్రైవర్. ఇక కొత్త క్యారెక్టర్ కారు ఎక్కుతారు. ఇందాకటి నుండి ఎవరైనా అమ్మాయిని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని అంటున్నావు కదా, ఇదిగో అక్కడ ఉంది చూడు, ఆ అమ్మాయి ఐస్ క్రీమ్ తింటుంది, అలాంటి అమ్మాయినైతే పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే నా మనసుకి దగ్గరగా తను కూడా ఉంది. ఎవరు ఎంతమంది చుట్టుపక్కల ఉన్నా తనకు నచ్చిన పనే తను చేసింది, నేను అంతే అని అంటారు. అవునా సార్, చూపించండి మీకు నచ్చిన అమ్మాయిని అనగానే ఇంతలో పద్మావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోయిందా అని చెప్పి మనసులో అనుకుంటారు హర్ష. ఇది ఇలా ఉండగా అనాథ ఆశ్రమం చూపిస్తూ ఉంటారు. ఇక అరవింద పాప ఏడుస్తూ ఉంటుంది. కొంతమంది ఆయాలు ఆ పాప దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉంటారు. సార్ పాప ఏడుస్తూనే ఉంటుంది, తను పాలు కూడా తాగటం లేదు, పొత్తిల్లో బిడ్డ ఈ రోజుకి 12 రోజులైనా తను మాత్రం సరిగా పాలని తాగటం లేదు అనగానే ఇంతలో డాక్టర్ని పిలిపిస్తారు అనాథ ఆశ్రమం ఉన్న యజమాని. ఇక పాపని టెస్ట్ చేస్తారు. తను పాలు తల్లి పాలు తాగాల్సిన పాప ఫస్ట్ రోజు నుండే బయటికి రావడం వల్ల, తల్లి స్పర్శ లేకపోవడం వల్ల పాపకి ఎవరు ఏం పెట్టినా తాగటం లేదు, అందుకే తల్లి స్పర్శ బిడ్డకి కావాలి అంటారు. కొన్ని రోజులకి తనే అలవాటు పడుతుంది, మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. సార్ పాప సరిగా పాలు తాగకపోతే వీక్ అవుతుంది కదా, మీరు ఈ పాపని జాయిన్ చేసే అతను ఎత్తుకోగానే ఏడు పాపింది అన్నారు కదా, మరి పాపని వాళ్ళకిచ్చేయచ్చు కదా అని అంటుంది ఆయమ్మ. తను ఉంచుకునేటట్టయితే ఇక్కడెందుకు వదిలిపెట్టెళ్తారు, నువ్వేమీ టెన్షన్ పడద్దు, చాలా పెద్ద కోటీశ్వరులు,
వాళ్ళిద్దరూ కూడా అనాథులే. భార్యాభర్తలు అనాథులుగా ప్రేమించి పెళ్లి చేసుకుని గొప్ప కోటీశ్వరులయ్యారు. వాళ్ళు పిల్లలు కనకుండా ఒక అనాథ అమ్మాయినే పెంచుకోవాలని ఆశయంతో మన ఆశ్రమానికి ఫోన్ చేశారు. ఇంకసేపట్లో వాళ్ళు వస్తారు. పిల్లలందరినీ చూస్తారు. ఈ పాప అదృష్టం ఉంటే వాళ్ళ చేతికి వెళ్తుంది. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పాప గురించి కేర్ తీసుకుంటారు. ఆ తల్లి పాపని తన కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అప్పుడు పాప సమస్య తీరిపోతుంది అని అంటారు ఇక ఆశ్రమంలో ఉన్న పెద్దాయన. అవునా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో భార్యాభర్తలు వస్తారు. నమస్కారం పెడతారు. నిజంగా మీరు చాలా గ్రేట్ తెలుసా, మీకు పిల్లలు పుట్టాలనుకున్నా వద్దనుకొని అనాథ పాపని తీసుకుంటున్నారు. అలాగే ఇక ఆశ్రమం రూల్ ప్రకారం మీ ఆస్తులు పాస్తులు అలాగే పాప పేరు మీద రాయవలసింది అన్నీ చెప్తారు. తప్పకుండా అని చెప్పి వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేసి పాపని తీసుకుంటారు. ఆ పాప ఎవరో కాదు, అరవింద పాపనే వాళ్ళు తీసుకోబోతున్నారు. ఇక ఆ ఆశ్రమం పెద్దాయన అంటారు, పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఈ పాపని మీకు ఇవ్వడం వల్ల మాకు చాలా హ్యాపీ అని అంటారు. సరే సార్, ఇంకాసేపట్లో ఫ్లైట్ ఉంది, మేము ఆ ఫ్లైట్ని రీచ్ అవ్వాలి అని చెప్పి ఇక భార్యాభర్తలు అరవింద పాపని తీసుకుని కారులో బయలుదేరుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆర్య ఇక తను స్కూటర్పై భోజనాల్ని అందరికీ ఇస్తూ ఉంటారు కదా, అంటే స్విగ్గీ డెలివరీ బాయ్లా పనిచేస్తూ ఉంటారు. ఇక తను ఎవరికో భోజనం త్వరగా ఇవ్వాలని స్కూటర్పై అన్ని బ్యాగులు సర్దుకొని వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా రోడ్డుపై పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. టైం అయిపోతుంది. పాపం పెద్ద యాక్సిడెంట్ అయింది. కారు డివైడ్ని ఢీకొట్టింది. పాపం ఎవరూ లేరు, చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు అని ఆర్య ఆ కారు దగ్గరికి వెళ్తారు. స్పాట్లో భార్యాభర్తలిద్దరూ చనిపోతారు. కానీ ఒక్క పాప మాత్రం క్షేమంగా ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆర్య షాక్ అవుతారు. ఇదేంటి, పాపం భార్యాభర్తలిద్దరూ చనిపోయారు, ఈ చంటి పాప మాత్రం బ్రతికిపోయింది. ఎందుకు దేవుడు ఇంత విచిత్రంగా చేస్తాడు, పాపని ఒంటరిదాన్ని చేసేశాడు అని చెప్పి పాపని మెల్లిగా తీసుకుని ఎత్తుకొని ఇక అంబులెన్స్కి కాల్ చేస్తారు. ఇక అంబులెన్స్ వచ్చి ఆ డెడ్ బాడీలని ఇద్దరినీ తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళు ఎవరు కానీ అన్నది ఆర్యకి తెలియపోవడంతో పాప కూడా అనేలోపు అక్కడి నుండి డెడ్ బాడీలను తీసుకువెళ్ళిపోతారు. ఇక పాపని ఎవరికప్ప చెప్పాలి, ఇదేంటి అనుకోకుండా ఈ పాప నా చేతికి వచ్చింది అంటే ఆ దేవుడు నన్ను ఇలా తండ్రిని చెయ్యాలనుకున్నాడా? అయినా ఆ పాప తాలూకు బంధువులైనా వస్తారు కదా, వాళ్ళు కూడా ఎక్కడి రాలేదు, కనీసం ఫోన్లు కూడా చేయటం లేదు. ఇక ఆ భార్యాభర్తల ఫోన్లు కూడా కారులోనే ఉన్నాయి. ఇక కారు కూడా పాడైపోయింది. ఇప్పుడు ఎలా, ఈ పాపని ఏం చేయాలి? నేను ఇంటికి తీసుకుని వెళ్తాను. ఖచ్చితంగా పాప కోసం ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేస్తారు, అప్పుడు పాపని వాళ్ళకి ఇస్తాను అని చెప్పి ఏడుస్తున్న ఆ పాపని చూస్తూ బాధగా ఇక ఇంటికి బయలుదేరుతారు ఆర్య. ఇది ఇలా ఉండగా పద్మావతి ఇంటర్వ్యూకి హాజరవుతుంది. ఇదేంది, ఇంతగా తడిసిపోయి ఉండాను, ఏమవుతుందో ఏమో, కానీ మనకు నచ్చిన పని మనం చెయ్యకపోతే ఎలా? శ్రీనివాస, నువ్వే ఉన్నావు, ఇతనికి నా అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్ నాకు ఇస్తారు అంతే అని చెప్పి అక్కడున్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి చెప్తూ ఉంటుంది పద్మావతి. ఇంతలో కొత్త క్యారెక్టర్ అయిన హర్ష కూడా ఆఫీస్కి వస్తారు. తడిచిపోయి ఉంటారు. ఇక తన క్యాబిన్లోకి వెళ్ళి ఇవాళ ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కరిని పంపించండి అనగానే సార్ మీరు తడిచిపోయారు అని అంటారు పిఏ. తడిచిపోయినా అదే ఆరిపోతుంది, బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటారు. ఇక కొత్త క్యారెక్టర్ హర్ష ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఎవరు తనకి నచ్చకపోవడంతో కరెక్ట్గా పద్మావతి తడిచి కనిపిస్తూ ఉంటుంది. తను కూడా ఆల్రెడీ వర్షంలో తడవడంతో ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటారు. సార్ మీరు వర్షంలో తడిచారా అని అంటుంది పద్మావతి. అవును, మీరు కూడా తడిచారు కదా అనగానే అవును సార్, నాకు నచ్చితే అక్కడ ఎవరున్నా నాకు అవసరం లేదు, నా పని నేను చేసుకుంటాను అని అంటుంది. సేమ్ నేను కూడా అంతే. ఇంతకీ మీరు ఉద్యోగానికి వచ్చారా ఇంటర్వ్యూకి వచ్చారా అనగానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తే
ఉద్యోగం చేద్దామని వచ్చాను సార్ అని అంటుంది. ఓకే, మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన పని చేస్తాను అంటున్నారు కాబట్టి ఇక మీ ఇంటర్వ్యూ అయిపోయింది, ఈ ఉద్యోగంలో మీరు సెలెక్ట్ అయ్యారు అనగానే ఒక్కసారిగా వావ్ అని అరుస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. తన్ని చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొత్త క్యారెక్టర్కి. విక్రమాదిత్య గారు నాకు ఉద్యోగం రాకూడదని కోరుకుంటున్నారు, కానీ నాకు ఉద్యోగం వచ్చింది సార్ చాలా హ్యాపీగా ఉంది, నా క్యాబిన్ ఏది అని అడుగుతుంది. పిఏకి చెప్పి తన క్యాబిన్ చూపిస్తారు. అతను పద్మావతిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ కొత్త క్యారెక్టర్. ఇది ఇలా ఉండగా ఆర్య పాపని ఇంటికి తీసుకుని వస్తారు. కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు ఆర్య చేతిలో ఉన్న పాపని చూసి. ఆర్య ఎవరి పాప అని అడుగుతుంది కుచల. నాయనమ్మ కూడా అదే అడుగుతుంది. నాయనమ్మ అన్నీ చెప్తాను అను అను అని అంటారు. ఏంటి అని బయటికి రాగానే పాప పాప మీ చేతిలో ఎవరి పాప అని అడుగుతుంది అను. ఎవరి పాప అన్నది ఇప్పుడు చెప్తాను అని చెప్పి మొత్తం కథంతా చెప్తారు ఆర్య. అవునా, పాప మీ పాప తల్లిదండ్రులు చనిపోయారా అనగానే అవును నాయనమ్మ, పాప గురించి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాము, లేకపోతే ఈ పాపని నేనే కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాము, మాకు పిల్లలు లేరు కాబట్టి దేవుడే ఇలా మాకు పాపని దగ్గర చేశాడేమో అనుకుంటున్నాను అనగానే ఆపు, అప్పటిదాకా ఆ పాపకి ఈ ఇల్లే స్వర్గం, ఒక్కసారి నా చేతికి ఉన్నానా అని అంటారు నాయనమ్మ. ఇక పాపని చేతికిస్తుంది. చేతికి ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన అరవింద పాప కూడా ఇలాగే ఉండుంటుంది. అచ్చం నిజం చెప్పాలంటే అరవింద పాపలాగే అనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారన్నావు కదా, పాపం అరవింద తన బిడ్డతో సంతోషంగా ఎక్కడో ఉండుంటుంది అని అంటారు నాయనమ్మ. ఇంతలో విక్రమాదిత్య పద్మావతి ఇంటికి చేరుకుంటారు. ఒక్కసారిగా నాయనమ్మ చేతిలో ఉన్న పాపని చూసి షాక్ అయిపోతుంది పద్మావతి. విక్రమాదిత్య పాప దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి విక్కీ అలా షాక్ అయిపోయావు, ఏమైంది అని అడుగుతారు ఆర్య. ఏమీ లేదు, ఈ పాప నా కారులో ఉన్న పాపే. కారులో ఎవరో ఈ పాపని పెట్టేసి వెళ్ళిపోయారు. నేనే అనాథ ఆశ్రమంలో అప్ప చెప్పి వచ్చాను. అలాంటిది ఈ పాప మళ్ళీ మన ఇంటికి ఎలా వచ్చింది? నిజంగా ఈ పాప కన్న తల్లిదండ్రులు చనిపోయారా? యాక్సిడెంట్లో చనిపోతే మరి ఈ పాపని నా కారులో ఎవరు వదిలిపెట్టి వెళ్ళారు అని అంటారు విక్కీ. ఒక్కసారి మళ్ళీ చెప్పండి, పాప కారులో దొరికిందా? అంటే ఈ పాప ఎవరో కన్న తల్లి మీ కారులో పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత మీరు ఆశ్రమంలో వేశారు. ఇక పిల్లలు లేని దంపతులు పాపని పెంచుకోవాలనుకొని ఆశ్రమం నుండి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంతలో యాక్సిడెంట్ జరిగింది. పాప బ్రతికి వాళ్ళిద్దరూ చనిపోయారు. అందుకే పాప మన ఇంటికి చేరింది. అంటే ఖచ్చితంగా ఈ పాప మన ఇంటికి రావాలని ఆ శ్రీనివాసుడు బలంగా కోరుకుంటున్నాడు. అందుకే ఈ పాప మన ఇంటికి వచ్చుండాది అని అంటుంది పద్మావతి. అవును పద్మావతి, కరెక్ట్గా చెప్పావు. నిజంగా పాప కన్న తల్లిదండ్రులు పాపని పెంచుకోవాలనుకున్నారు, వాళ్ళు చనిపోయి ఉన్నారు. పాప గురించి ఎవరు ఇక రారు. పాప అనాథ కాదు, మన ఇంటికి వచ్చింది కాబట్టి మన పాపే అని అంటారు ఆర్య. ఇక విక్కీకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పాపని ఆ రోజే తీసుకురావాలనుకున్నాను, కానీ ఇంటి పరిస్థితి బాగోలేదని అక్క విషయంలో బాధపడుతూ అనాథాశ్రమంలో వేశాను. మళ్ళీ ఈ పాప నా ఇంటికి చేరుకుంది. ఈ పాప వచ్చిన వేళ విశేషంతో అక్క అమ్మ మా ఇంటికి వస్తారేమో అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటారు విక్కీ. ఇక ఆ పాప రావడంతో విక్కీ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.